మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా మారింది. హాస్టల్ వద్ద కుక్కలు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో ఉంటున్న 12 మంది విద్యార్థులకు ఎలుకలు కరిచినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ పరిసరాల్లో కుక్కలు తిరుగుతూ తమపై దాడి చేస్తున్నాయని విద్యార్థులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిసరాలు శుభ్రం చేయడంతో పాటు కుక్కలు, ఎలుకలు లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఒకరోజేమో గిఫ్ట్స్ కలిసి వాళ్ళేమో హాస్పిటల్కి ఒకరోజు కలిస్తేనేమో తీసుకోవడానికి ఎక్కడేమో వద్దు ఉంటుంది కదా అర్థం తర్వాత మళ్ళీ మాట్లాడి వాళ్ళ మమ్మల్ని ఈవినింగ్ తీసుకెళ్ళి హాస్పిటల్కి ఇచ్చారు, డేట్స్ రాసి మళ్ళా అదే 8 నుంచి 9 మంది బాలికలకు ఎలుకలు గరవడం అని కరిచింది. వాళ్ళ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ లోపల వెళ్ళి చూస్తే క్లీనింగ్ కానీ అక్కడ బాత్రూమ్లు కానీ ఏవి కానీ సరిగా లేవు. అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ ఉన్న యాజమాన్యాన్ని అడిగితే వాయిస్ ప్రిన్సిపాల్ని అడిగితే ఇక్కడ ఏం పట్టించుకున్నట్టు కానీ పట్టించుకున్న పాపాన లేదు. పిల్లలకు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇక్కడ క్లీనింగ్ కానీ ఏది కానీ సరిగా లేదు. బాలికలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాయిస్ ప్రిన్సిపాల్ని అడిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా ఎందుకున్నాయని అడిగితే నాకు ఏది కానీ బాధ్యత పూర్తిగా ఇవ్వలేదు, నాకేం తెలియదు, నన్ను బలి చేయొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి పట్టణంలో రెడ్జెన్సీ స్కూల్, గర్ల్స్ స్కూల్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ స్కూల్ హాస్టల్ కానీ స్కూల్లో క్లీన్ సరిగా లేదు. అలాగే ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నాయి. మళ్ళీ పిల్లలకు కూడా ఎలుకలు కరచడం జరుగుతూ ఉంది. అలాగే ప్రిన్సిపాల్ కూడా ఇక్కడ యజమానులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా శుభ్రంగా చేయటం లేదని సమాచారంతో ఇక్కడ మేము ప్రేరేసి వచ్చాము. ఇక్కడ చూస్తే పరిస్థితి కూడా బాగాలేదు. చెత్తలు అక్కడనే ఉన్నాయి. పిల్లల పరిస్థితి బాగాలేదు రావడం జరిగింది. అయితే ప్రిన్సిపాల్ కానీ టీచర్లకు కానీ అయితే మాది ఏం సంబంధం లేదు. మాకు సమాచారం